బ్రింజాల్ వైలెట్ అండి, చాలా చాలా బాగుంది ఈ చీర కూడా. పళ్ళు వచ్చేసి ఇలా ప్లెయిన్లో సెల్ఫ్ డిజైన్ లాగా లైన్స్ వస్తాయి. పళ్ళు బార్డర్ కూడా అదే విధంగా ఉంటుంది. శారీ అంతా కూడా ఒక 1 ఇంచ్ స్ట్రైట్ లైన్స్ ప్యాటర్న్లో ఒక 1 ఇంచ్ టస్సర్ ఉంటుంది, 1 ఇంచ్ కూర ఉంటుంది. శారీ అంతా కూడా ఈ డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ అనేది కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. ఇదిగోండి, బ్లౌజ్ వచ్చేసి శారీ కలర్లోనే చిన్న చిన్న పువ్వుల ప్రింట్ ఉంటుంది. ఆరెంజ్ కలర్లో ఫ్లోరల్ ప్రింట్ బుటాలు ఇచ్చారు. ఈ శారీస్ చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి, టస్సర్ కన్నా కూడా లైట్ వెయిట్ ఉన్నాయి. మంచి లావెండర్ కలర్ అండి. లావెండర్ కలర్కి కొంచెం మీడియం లావెండర్, చిన్న బార్డర్ వచ్చింది, వేరేదంత బార్డరు బోత్ సైడ్స్ కూడా. అలాగే శారీ అంతా కొంచెం టై అండ్ డై స్టైల్లో ఉందండి, కనిపించినట్టుగా సెల్ఫ్ డైయింగ్ అనమాట. అట్లాగే డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్. పళ్ళులో కూడా చూడండి కొంచెం పటోలా లుక్ వచ్చింది పళ్ళులో ప్రింట్ అయితే. అట్లాగే ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. బ్లౌజ్ కూడా సెల్ఫ్ కలరే, సెల్ఫ్ ప్రింట్తోనే వచ్చిందండి. శారీ అంతా కూడా ఈ డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ అనేది కంటిన్యూ అవుతుంది. చాలా చాలా బాగుందండి ఇది కూడా. ఇంగ్లీష్ గ్రీన్ కలర్ అండి. ఈ కలర్ అయితే నాకు అసలు నిజంగా శాంతం చెప్పకుండానే కలర్ అయితే అని అంటున్నాను కదా, ఎందుకంటే నాకు ఈ కలర్ ఈ మధ్యకాలంలో అంత నచ్చేస్తుంది. ఏ ఫ్యాబ్రిక్లో వచ్చినా కూడా ఈ కలర్ ఎందుకో, ఖాదీలో వచ్చినా నచ్చుతుంది, అట్లాగే ఈ అస్సాం ఖాదీలో వచ్చినా నచ్చుతుంది, ఈ మల్ జామ్దానీలోనూ నచ్చింది, తర్వాత ఇంకా కోటాలో జరీ కోటాలో వచ్చినా నచ్చేస్తుంది. ఎందుకో మరి కలర్ బాగా నచ్చుతుంది నాకు ఈ మధ్య. రెగ్యులర్ షేడ్ కాదు కదా, అందువల్ల అయ్యి ఉండొచ్చు. ఇదిగోండి, పళ్ళులో వచ్చేసి ఇట్లా 3 చెట్లు ఎడ్జ్లో లైన్స్తో ప్యానల్ వచ్చిందండి. అలాగే టాజిల్స్, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజు, ఒక 3-4 కలర్స్తో ఇక్కడ బుటాలు అనేవి వస్తాయండి. ఎన్ని కలర్స్ వచ్చాయి? 3 కలర్స్. ఇలా జామ్దానీ వీవింగ్ బుటాలు పళ్ళు దగ్గరలో ఒత్తుగా ఉంటాయండి. ఇలా దూరంగా ఉంటాయి. అదిగోండి వీవింగ్ అంతా యూటర్న్ చేసుకుంటూ వెళ్ళి ఒక దగ్గర మాత్రమే థ్రెడ్ నాట్ లాగా అవుతుంది అనమాట. కింద ఏమీ ఉండదు మీకు, చాలా నీట్గా ఉంటుంది. అట్లాగే బార్డర్ వచ్చేసి కొంచెం గోధుమ కలర్లో ఒక 1/2 ఇంచ్ బార్డర్ 2 వైపులా వస్తుందండి. ఇవి 120 కౌంట్ అవటం వల్ల చాలా లైట్ వెయిట్ ఉంటాయండి. అలాగే సాఫ్ట్గా స్మూత్గా కూడా ఉంటాయి. ఈ బ్లూ కలర్ శారీ పళ్ళు అయితే ఇదిగోండి ఇలా వస్తుంది. 2 వైపులా ప్యానల్స్ లాగా లైన్స్ ఇచ్చారు, మధ్యలో అంతానేమో ఇట్లా చెట్లు కొమ్మల్లాగా. అలాగే బ్యూటిఫుల్ టాజిల్స్, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. బుటాలు అయితే ఇదిగోండి ఈ విధంగా ఉంటాయి. పళ్ళు దగ్గరలో ఒత్తుగా ఉంటాయండి. శారీ లోపలికి వెళ్ళిన కొద్దీ కొంచెం దూరంగా ఉంటాయి. ఇది బోర్డర్ వచ్చేసి కొంచెం వైట్ బోర్డర్ లాగా ఒక 1/2 ఇంచ్ వస్తుంది బోత్ సైడ్స్ కూడా. ఇదిగోండి బుటాలు లోపల వైపు ఈ విధంగా ఉంటాయి. గ్రేయిష్ బ్లూకి రస్ట్ కలర్ కాంబినేషన్ అండి. చాలా అంటే చాలా అందంగా ఉంది కలర్ కాంబినేషన్ అయితే. ఇది కూడా కడ్దానా బీడ్స్ అండ్ పర్ల్స్ వర్క్తో వచ్చింది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అట్లాగే ఇదిగోండి మధ్యలో అంతా ఈ బుటాలు వస్తాయి. శారీ అంతా 2 కలర్స్లో షిబోరి వస్తుంది. అట్లాగే ఈ శారీకి కూడా బోర్డర్ అంతా స్కాలప్ చేసి ఉంటుందండి. బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో, ఈ కలర్ కాంబినేషన్ అదిరిపోయిందండి. ఇదిగోండి బ్లౌజ్ బ్యాక్ నెక్ గ్రాండ్ లుక్ ఉంటుంది. మీరు బ్లౌజ్ స్టిచ్ చేయించిన తర్వాత కంప్లీట్గా వర్క్తోనే కనిపిస్తుంది. సూపర్ కాంబినేషన్. మంచి గ్రీన్ కలర్ శారీ అండి, చాలా బాగుంటుంది, కట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది. సేమ్ శారీ మా పాపకు కూడా ఉందండి కలర్ కట్టుకుంటే. అయితే కాంబినేషన్ ఇది సెల్ఫ్ వచ్చింది, తనదేమో రెడ్తో వచ్చిందనమాట. ఈ శారీస్ ఇన్స్టాగ్రామ్లో అయితే అసలు యంగ్స్టర్స్ విపరీతంగా కొంటున్నారండి, ఎందుకంటే చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. ఇప్పుడిప్పుడే శారీస్ కట్టుకుంటున్న వాళ్ళు కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు. ఇదిగోండి శారీ అంతా ఈ విధంగా ఉంటుంది చూడండి. చక్కగా ఈ సీక్వెన్స్ వర్క్ అనేది చాలా దగ్గరగా బుటాల రూపంలో ఇవ్వడం వల్ల చాలా గ్రాండ్ లుక్ ఉందండి. అట్లాగే శారీ కింది వైపు అంతా కూడా స్కాలప్ బోర్డర్ వస్తుంది. ఇట్లా కడ్దానా బీడ్స్, మిర్రర్స్, రియల్ మిర్రర్స్ అండి ఇవన్నీ కూడా మిర్రర్స్. అట్లాగే పైనేమో సీక్వెన్స్ వర్క్ ఈ స్కాలప్తో వస్తుంది, చాలా అందంగా ఉంటుంది. ఇదిగోండి పళ్ళులో కూడా ఇలా స్కాలప్ ఉంటుంది, పైన కూడా కనిపించేంత మేర ఉంటుంది.
ఇదిగోండి శారీ అంతా ఇలాగే ఉంటుంది, మీకు ఎక్కడా కూడా వర్క్ అనేది తగ్గదు, దూరంగా ఉండదు, ఇంతే డిస్టెన్స్లో ఉంటుంది. అందుకనే చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. ఇదిగోండి బ్లౌజ్ కూడా ఫుల్ వర్క్ ఉంటుంది. అట్లాగే హ్యాండ్స్కి శారీలో వచ్చిన బోర్డర్నే ఇచ్చారు. మీరు స్టిచ్ చేయించుకునేటప్పుడు ఈ స్కాలప్ వచ్చేలాగా చేయించుకోండి. స్కాలప్ షేప్లోనే వర్క్ అయితే చేస్తుంది. నిండు రత్నావళి బ్లూ అండి. ఈ శారీ కూడా అదిరిపోయింది. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. బిగ్ ఫ్లోరల్ బంచ్ స్క్రీన్ ప్రింట్లో వచ్చిందండి. శారీ అంతా కూడా ఇలాగే ఉంటుంది. ఇదిగోండి బ్లౌజ్ శారీ కలర్లోనే చిన్న ప్రింట్తో బ్లౌజ్ వస్తుంది. అట్లాగే పళ్ళులోనూ శారీకి రెండు వైపులా కూడా ఒక 1 ఇంచ్ జరీ బోర్డర్ కంటిన్యూ అవుతుంది గోల్డ్ జరీతో. ఇదిగోండి శారీ ఆల్ ఓవర్ లుక్ ఇదే విధంగా ఉంటుంది. మంచి గ్రీన్ కలర్ అండి, చాలా చాలా బాగుంది ఈ షేడ్ కూడా. ఇదిగోండి పళ్ళు అంతా కూడా ఫ్లోరల్ ప్రింట్, అలాగే బర్డ్ కూడా వచ్చింది. అదే ప్రింట్ శారీ అంతా కింది వైపు బిగ్ బోర్డర్ గాను పైన వైపు చిన్న బోర్డర్ గాను కంటిన్యూ అవుతుందండి. శారీ మధ్యలో వచ్చేసి ఫ్లోరల్ బుటీ ఉంటుంది. రెండు వైపులా కూడా ఒక 1 ఇంచ్ జరీ బోర్డర్ వస్తుందండి. అట్లాగే బ్లౌజ్ వచ్చేసి శారీ కలర్లోనే చిన్న ఫ్లోరల్ ప్రింట్తో వస్తుంది. సిల్క్ కోటాలో సెమీ పార్టీ వేర్ అండి. పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది. ఇట్లా జస్ట్ ఒక టిష్యూ ప్యానల్. శారీ అంతా కూడా టిష్యూ ఉంటుంది. దాంతో పాటుగా ఇక్కడ డబుల్ టిష్యూ రావటం వల్ల ఒక ప్యానల్ లాగా వచ్చింది. అట్లాగే ఇదిగోండి ఇవన్నీ కూడా ఎంబ్రాయిడరీ బుటాలు మొత్తం అంతా కూడా. పళ్ళులో ఫుల్ లెంగ్త్ వరకు ఉంటాయండి. బోర్డర్ వచ్చేసి చూడండి మునియా బోర్డర్ అనమాట. ఒక 4 లైన్స్ మునియా ఇచ్చారు జరీ బోర్డర్ పైన. ఎడ్జ్లో వచ్చేసి మెరూన్ రెడ్ కలర్ బోత్ సైడ్స్ కూడా వస్తుందండి. ఇలా కనిపించేంత వరకు అంటే పళ్ళులో కొంచెం ఫ్రంట్ పార్ట్ వరకు ఫుల్ లెంగ్త్లో ఉంటాయి. తర్వాత మనకి కుచ్చిళ్ళ వరకు వస్తాయండి. ఈ బుటాలు అనేవి ఈ బోర్డర్ పైన ఒక 4 లైన్స్ ఇచ్చారు, కుచ్చిళ్ళ వరకు వస్తాయి. బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ రివర్స్లో ఉంది బ్లౌజు. ఇదిగోండి హ్యాండ్స్ బోర్డర్తో ఇట్లా టిష్యూ బ్లౌజ్ అనేది వస్తుంది. ఎంత అందంగా ఉందో కదండి. ఇది కూడా లైట్ బేబీ పింక్ అనమాట. లైట్ బేబీ పింక్ మీద ఎంబ్రాయిడరీ మోటివ్స్. పళ్ళులో వచ్చేసి ఒత్తుగా ఉన్నాయి, చక్క దగ్గరగాను. అలాగే ఫుల్ లెంగ్త్ వరకు వచ్చాయండి. శారీకి 3 వైపులా కూడా ఈ లేస్ బోర్డర్ అనేది అటాచ్ చేసి ఉంది. అట్లాగే బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. ఈ బుటాలు అనేవి శారీ అంతా కూడా షోల్డర్ పళ్ళు వరకు అంటే కొంచెం మన పళ్ళు నుంచి కొంచెం యువతలకి ఇలా ఫుల్ లెంగ్త్లోను, అలాగే శారీ అంతా కూడా ఇలా కలిసిపోయింది దీనికి పట్టేసి ఇక్కడ తెలుస్తుంది చూడండి. కుచ్చిళ్ళు వరకు హాఫ్ లెంగ్త్లో ఉంటాయండి. మీరు కట్టుకున్నప్పుడు కంప్లీట్గా కవర్ అవుతాయి. చాలా బాగుంటుంది. చక్కగా డైలీ వేర్ అయినా కట్టుకోవచ్చు, ఆఫీస్ వేరు, చక్క ఫ్రెండ్స్ ఇంటికి అలా వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి. ఎందుకంటే ఇది పేరుకి సిల్క్ కోట కానీ చూడగానే కాటన్ కోటా లుక్ ఉంటుంది. అలాగే 1-2 వాష్లు పడిన తర్వాత కూడా కాటన్ కోటా ఫీలే వస్తుంది. ఎందుకంటే ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. కట్టుకున్నప్పుడు మీకు హాయిగా అనిపిస్తుంది. లైట్ వెయిట్గాను హాయిగాను ఉంటుంది. లైట్ సీ బ్లూ కలర్ అండి. భలే ప్లెజెంట్గా ఉంది కలరు. పేస్టల్ షేడ్లో కూడా ప్లెజెంట్ లుక్ ఉంది. ఇలా పళ్ళులో వచ్చేసి ఒక బిగ్ బంచ్, ఒక స్మాల్ బంచ్ హ్యాండ్ పెయింట్ వచ్చింది. దానిపైన సీక్వెన్స్తో అండ్ థ్రెడ్ వర్క్తో హ్యాండ్ వర్క్ కూడా వచ్చిందండి. అలాగే శారీకి 3 వైపులా కూడా బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుందండి, లేస్ బోర్డరు. బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా ఉంటుంది ప్లెయిన్ బ్లౌజు. హ్యాండ్కి వచ్చేసి ఇట్లా ఒక పువ్వు వస్తుంది అనమాట. లేస్ కూడా ఉంటుందండి హ్యాండ్స్కి. శారీ అంతా కూడా అక్కడక్కడ కొన్ని చోట్ల బిగ్ బంచెస్, కొన్ని చోట్ల స్మాల్ బంచెస్ వస్తాయండి. కట్టుకున్నప్పుడు ఒక స్టైలిష్ లుక్ అయితే యాడ్ అవుతుందండి. ఎందుకంటే హ్యాండ్ పెయింట్, హ్యాండ్ వర్క్ వాటి అందమే వేరు కదా. సూపర్ నెట్ ఫ్యాబ్రిక్ అలవాటు ఉన్న వాళ్ళు అసలు ఆ కంఫర్ట్ వదులుకోలేరండి. ఎందుకంటే మెయింటెనెన్స్ ఉండదు దీనికి. గంజి అవన్నీ ఏమీ పెట్టనవసరం లేదు. జస్ట్ మనం నీట్గా ఆరేసుకుంటే అలాగే కట్టుకోవచ్చు, లేదంటే ఐరన్ చేయించుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంటాయి చూడగానే, కానీ ఒక డిగ్నిఫైడ్ లుక్ అనేవి ఇస్తాయి. చూడండి ఈ శారీ ఎంత బాగుందో. మెహందీ గ్రీన్ కలర్. ఇప్పుడు మీరు చూస్తున్నదేమో పళ్ళులో వచ్చేసి ఇలా స్ట్రైప్స్ లాగా ఇచ్చి మధ్యలో ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారు. ఇదిగోండి బ్లౌజ్ శారీలో కలర్ క్రీమ్ కలర్ అనమాట. క్రీమ్ కలర్ బ్లౌజ్కి వీవింగ్ బోర్డర్ వచ్చింది హ్యాండ్స్కి.
శారీ అంతా కూడా ఆ బోర్డర్ ఉంటుంది, అట్లాగే బ్లౌజ్ కూడా వచ్చిందనమాట. ఇదిగోండి శారీ అంతా ఈ విధంగా ఉంటుంది. మీకు ఎంత డీసెంట్గా ఉందో చూడండి, చాలా చక్కగా క్రీమ్ కలర్ పైన గ్రీన్తో ప్రింట్ వేశారు, కానీ మీకు గ్రీన్ పైన క్రీమ్ కలర్తో వేసినట్టు కనిపిస్తుంది. ప్రింట్ స్పెషాలిటీ అదే. రెండు వైపులా కూడా ఒక 1.5 ఇంచ్ 2 ఇంచెస్ వరకు ఇట్లా వీవింగ్ బార్డర్ వచ్చింది. ఆ చిన్ని బార్డర్లోనే టెంపుల్స్ చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. టీచర్స్, అలాగే రెగ్యులర్గా శారీస్ కట్టేవాళ్ళు, ఏదైనా జాబ్ చేసేవాళ్ళు, ఆఫీస్ వేరు, 1499లో ఇంత మంచి చీర ఇంత డిగ్నిఫైడ్ లుక్తో మీకు దొరకడం అసాధ్యం. డైలీ శారీస్ యూజ్ చేసేవాళ్ళు కానీ జాబ్ చేసేవాళ్ళు కానీ ఎవరైనా ఉంటే ఈ చీర ఒకటి తీసుకుని చూడండి, మీకు కట్టుకోవడానికి ఎంత హాయిగా ఉంటుందో మళ్ళీ మీరే వచ్చి పర్చేజ్ చేస్తారు. ముందే ఈ చీరలు చాలా డీసెంట్గా ఉన్నాయి అనుకుంటే ఈ కలర్ ఇంకా అండి బ్రౌన్ కలరు. పళ్ళు వచ్చేసి ఇదిగోండి స్ట్రైప్స్లో ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి శారీ కలర్లోనే బ్లౌజ్ ఉంటుంది, క్రీమ్ కలర్ బ్లౌజ్ అనమాట. హ్యాండ్స్కి ఏమో వీవింగ్ బార్డర్ వస్తుంది. ఇదిగోండి శారీ అంతా ఈ విధంగా ఉంటుందండి. ఎంత బాగుందో చూడండి, క్రీమ్ అండ్ బ్రౌన్ కాంబినేషను, అట్లాగే వీవింగ్ బార్డర్. ఈ వీవింగ్ బార్డర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూడగానే ఒక హుందాతనం కనిపిస్తుందండి ఈ చీర కట్టుకుంటే కనుక. చూసే వాళ్ళకి అబ్బాయి ఎంత బాగుంది లుక్, ఇలా చూడగానే ఒక గౌరవ భావం అయితే ఖచ్చితంగా కలుగుతుంది, అంత బాగున్నాయి ఈ చీరలు. సీ గ్రీన్ కలర్ అండి. పళ్ళు అంతా కూడా ఇలా ఫుల్ లెంగ్త్లో మోటివ్స్ అనేవి ఉంటాయి, అట్లాగే పళ్ళు ఎడ్జ్లో ఈ బ్యూటిఫుల్ టాజిల్స్ వస్తాయండి. ఇదిగోండి సెమీ రా సిల్క్ బ్లౌజు శారీ కలర్లోనే వస్తుంది. పళ్ళులోను అండ్ ఫ్రంట్ కనిపించేంత మేర కూడా ఈ బుటాలు అనేవి ఫుల్ లెంగ్త్లో వస్తాయి. తర్వాత ఇక్కడ కుచ్చిళ్ళలో వచ్చేసి హాఫ్ లెంగ్త్ వరకు ఉంటాయండి. పళ్ళులో ఫ్రంట్ వరకు అంటే మనం తీసే పళ్ళు లెంగ్త్ని బట్టి ముందు వరకు వస్తాయా, ఓన్లీ వెనకున్న పళ్ళులోనే ఫుల్ లెంగ్త్లో ఉంటాయా అనేది ఆధారపడి ఉంటుంది. ఇంకా ఈ కలర్ కాంబినేషన్ గురించి అయితే చెప్పేదేమీ లేదండి, అంత అందమైన కలర్ కాంబినేషన్. అయితే శారీ ప్యాటర్న్ వచ్చేసి పళ్ళు అంతా కూడా గోల్డ్ జరీతో టిష్యూ పళ్ళు వచ్చింది, దానిలో పైథనీ స్టైల్ వీవింగ్తో సిల్వర్ జరీ అండ్ మల్టీ కలర్ థ్రెడ్స్ కలిసిన జామ్దాని వీవింగ్ పళ్ళు. ఇంకా అథెంటిక్ పళ్ళు లాగా ఇదే ఇచ్చేసారండి, మొత్తం జస్ట్ టిష్యూ పళ్ళునే, ఇక అథెంటిక్ పళ్ళు అనేది ఉండదు. శారీ అంతా కూడా ఇదిగోండి ఇలా లైన్స్ వస్తాయి, స్టార్టింగ్ నుంచి శారీ స్టార్టింగ్ నుంచి పళ్ళు వరకు ఇదే విధంగా గోల్డ్ జరీ లైన్స్ వస్తాయి. ఇక ఈ శారీకి హైలైట్ ఏంటి అంటే బ్లౌజ్ అండి. పళ్ళుతో పాటుగా బ్లౌజ్ కూడా ఈ శారీకి హైలైట్ ఉంటుంది. ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది. ఈ శారీ స్పెషాలిటీ ఏంటంటే మీరు శారీని ఎటు కావాలన్నా కట్టుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి అథెంటిక్ పళ్ళుతో పాటుగా ఈ బ్లౌజ్ డిజైన్ వస్తుంది. మీరు దీన్ని పళ్ళుగా ఉంచుకుని ఇది లోపలకు పెట్టేసి కూడా కట్టుకోవచ్చు. బ్లౌజ్ వేరే పైరప్ చేసుకుంటే రెండు విధాలుగా కట్టుకోవచ్చు. అలా కాకుండా దీన్ని బ్లౌజ్గా తీసుకుని కూడా వాడుకోవచ్చు అన్నమాట. డబుల్ వీవింగ్ ఇది, అంటే డ్యూయల్ శారీ అంటారు. కొన్ని చీరలు ఖాదీలో ఇలా కూడా వస్తున్నాయి అన్నమాట. చూడండి అసలు ఎంత బాగుందో. మీరు ఒకవేళ ఇది బ్లౌజ్గా తీసుకున్నారనుకోండి, ఈ అథెంటిక్ బార్డర్ ఏదైతే ఉందో బ్యాక్ సైడ్ నడుముకు వేయించుకున్నారంటే చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు అలా వేయడం కూడా ఫ్యాషన్. ఒకనొకప్పుడు ఎప్పుడో మేము చీరలు కట్టడం మొదలుపెట్టిన కొత్తల్లో వచ్చాయి నడుముకు బార్డర్ అనేది. మళ్ళీ దాదాపు ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ ఫ్యాషన్ అయింది. మంచి చిలక పచ్చకి వైలెట్ కలర్ కాంబినేషన్ అండి. కాంబినేషన్ అయితే అద్దిరిపోయింది అంతే. పళ్ళు వచ్చేసి గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళుతో పాటుగా మల్టీ కలర్ జామ్దాని వీవింగ్ పళ్ళు అండి. అలాగే గోల్డ్ జరీ కూడా కలిసింది పళ్ళులో. బిగ్ పళ్ళు వచ్చింది, చాలా చాలా అందంగా ఉంది. మెయిన్ శారీ కలర్ కాంబినేషనే అద్భుతంగా ఉందండి. ఇదిగోండి ఎంత బాగుందో చూడండి. శారీ అంతా కూడా ఈ విధంగా ప్లెయిన్ వస్తుందండి. అలాగే బ్లౌజ్ కూడా రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. బోర్డర్స్ అయితే రా సిల్క్ బోర్డర్ అండి. ఒకవైపు ఒక 1.5 ఇంచ్ కింది వైపు, పైన వైపు కూడా అంతే ఉంటుంది. అట్లాగే ఈ వైలెట్ కలర్ వచ్చేసి శారీలో కలనేతగా వచ్చిన టెంపుల్ బోర్డర్ కూడా బోత్ సైడ్స్ వస్తుందండి. మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు, కలర్ కాంబినేషన్ మాత్రం అసలు పిచ్చెక్కించేసేలాగా ఉంది. మామూలుగా లేదండి ఈ చీర అయితే నిజంగా.
ఇది అబ్స్ట్రాక్ట్ డిజైన్ వచ్చింది శారీలో అంతా కూడా. పళ్ళులో వచ్చేసి ఒక పెద్ద ఫ్లవర్ బంచ్ అండి. ఈ ఫ్లవర్ అయితే చాలా అందంగా ఉంది. కాంట్రాస్ట్ కలర్స్ వచ్చాయి, పింక్ షేడ్స్. సూపర్ సూపర్ బ్యూటిఫుల్గా ఉంది. ఇక బ్లౌజ్ అయితే మాటల్లో చెప్పలేము, అంత అందంగా ఉంది. శారీ మొత్తాన్ని కూడా డామినేట్ చేసేసి బ్లౌజ్ మీదకి వెళ్ళిపోతుంది చూపు అంతా కూడా. అంత అందంగా ఉంది. నాకైతే భలే భలే నచ్చేసింది. ఇదిగోండి శారీ అంతానేమో కొంచెం ప్లెజెంట్ కలర్స్తో, బ్లాక్ కలర్ పైన ఇంగ్లీష్ గ్రీన్లో షేడ్స్తో ప్లెజెంట్ కలర్స్తో అబ్స్ట్రాక్ట్ డిజైన్ ఇచ్చి, పళ్ళులో ఏదైతే ఒక సింగిల్ ఫ్లవర్ బ్రైట్ కలర్లో ఇచ్చారో అదే కలర్ కాంబినేషన్లో క్రీమ్ కలర్ బ్లౌజ్ వచ్చిందండి. వేసుకున్నాక ప్రతి ఒక్కరి చూపు బ్లౌజ్ డిజైన్ మీదే పడుతుంది, అంత అందంగా ఉంది. ఈ శారీ కలర్ చెప్పాలంటే పళ్ళులో వచ్చేసి గ్రీన్ షేడ్స్ ఎక్కువ ఉన్నాయండి, శారీలోనేమో బ్రౌన్ షేడ్స్ ఎక్కువ ఉన్నాయి. పళ్ళు అంతా కూడా డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. ఒక వాల్ పెయింట్ లాగా, ఒక పోస్టర్ లాగా చాలా అందంగా ఉంది. పళ్ళు అయితే ఇప్పుడు వాల్ పేపర్స్ వేసుకుంటున్నారు కదా ఇంట్లో అందరూ, చాలా అందంగా చూపు తిప్పుకోలేనంత చక్కగా ఉంటుంది. ఇప్పుడు ఈ పళ్ళు కూడా అలాగే అనిపిస్తుంది అనమాట, చాలా బాగుంది. బ్లౌజ్ వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్లో బాందినీ స్టైల్ చుక్కల డిజైన్తో వచ్చిందండి. భలే ఉంది బ్లౌజ్ కూడా, చాలా బాగుంది. ఇక శారీ ఎలా వచ్చిందో చూద్దాం. శారీ అంతా కూడా కాంట్రాస్ట్లోను సెల్ఫ్లోను కూడా హారిజాంటల్ లైన్స్ లాగా ఇచ్చారండి. అక్కడక్కడ షిబోరీ స్టైల్ కూడా ఉంది. ఇక కింది వైపు బిగ్ బంచెస్ అన్నమాట, ఫ్లవర్ బొకే లాగా డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారు. చాలా డిఫరెంట్ లుక్తో చాలా బ్యూటిఫుల్గా ఉంది చీర అయితే. కొంచెం చూడగానే రెగ్యులర్ కాకుండా యూనిక్గా అనిపించాలంటే ఇలాంటి చీరలేనండి. చాలా అందంగా ఉంది. రెండు వైపులా కూడా ఒక 1 ఇంచ్ గ్రీన్ కలర్ బార్డర్ కూడా వచ్చింది. బ్లౌజ్ కూడా వెరైటీగా వచ్చింది. అసలు బాందినీ చుక్కలతో ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారు. బ్లౌజ్ కూడా చాలా బాగుంది. ఇంకా అసలు ఈ చీరలో పేరు పెట్టడానికి ఇది ఇలా ఉంటే బాగుండేదేమో అనుకోవడానికి ఏమీ లేదు, ప్రతిదీ అందంగా ఉంది. డార్క్ గ్రీన్ కలర్ అండి ఇది. మ్యాంగో గ్రీన్ అట్లా చెప్పలేం కానీ ఒక డార్క్ గ్రీన్ కలరు. గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు. అట్లాగే ఈ పళ్ళు బోర్డర్ వచ్చేసి పెద్ద బోర్డర్ వస్తుందండి, దాదాపుగా 7 ఇంచెస్ అట్లా ఉండొచ్చు. మల్టీ లైన్స్ వచ్చాయన్నమాట. కింది వైపు రెడ్, ఇక్కడ వచ్చేసి ఎల్లో మీద జరీ లైన్స్, మళ్ళీ రెడ్, మళ్ళీ ఎల్లో. అట్లాగే ఇక్కడ పింక్ పైన సిల్వర్ జరీతో డాబీ వీవింగ్ బోర్డరు 2 సార్లు వచ్చింది. మళ్ళీ ఇక్కడ వచ్చిన ఈ బోర్డర్ అంతా ఇక్కడ కూడా కంటిన్యూ అయింది. పైన రెడ్ కలర్ టెంపుల్ బోర్డరు శారీలో కలనేతగా వస్తుందండి. ఈ టెంపుల్ బోర్డర్ కానీ చీర మామూలు బోర్డర్ మొత్తం అంతా కలిపి దాదాపు 7-8 ఇంచెస్ ఉండొచ్చండి. కింది వైపు ఈ విధంగా ఉంది. ఇక పైన వైపు బోర్డర్ విషయానికి వస్తే రెడ్ అండ్ పింక్ కాంబినేషన్లో సింగిల్ లైన్ డాబీ బోర్డర్తో, అలాగే యాజ్ యూజువల్గా టెంపుల్ బోర్డర్తోనూ పైన వైపు బోర్డర్ వచ్చింది. మనకి గవాల్ని చూడగానే ఈ బోర్డర్స్ లుక్ ఎలా ఉందంటే గంగా జమున బోర్డర్ లాగా, అంటే కింది వైపు ఒకలాగా పైన వైపు ఒకలాగా కొంచెం కలర్స్ డిఫరెన్స్ ఉండి చూడగానే గంగా జమున బోర్డర్ లాగా అనిపిస్తుంది. ఈ శారీకి బ్లౌజు శారీ అంతా కంప్లీట్ ప్లెయిన్ ఎలా వస్తుందో బ్లౌజ్ కూడా రన్నింగ్లోనే ప్లెయిన్ వస్తుందండి. పింక్ కలర్ అండి, లైలాక్ పింక్, ఉచ్చింతపూ రంగు అంటారు, వంగపూ రంగు అంటారు, ఆ షేడ్ అనమాట. చక్కగా మల్టీ కలర్ థ్రెడ్ వీవ్తో జామ్దాని వీవింగ్ వచ్చింది. ఒక బంచ్ పైన చిలక కూర్చున్నట్టుగా ఎంత అందంగా ఉందో చూడండి. అసలు చాలా న్యాచురల్గా ఉన్నాయండి డిజైన్స్ అన్నీ కూడా. నిజంగా మన కళ్ళ ముందు ఆ దృశ్యం అట్లా కనిపిస్తూ ఉంటుంది, అంత అందంగా ఉన్నాయి. 2 బ్లూ షేడ్స్తో కలనేత అండి, లైట్ బ్లూ అండ్ డార్క్ బ్లూ కలనేత. అంటే కొంచెం స్కై బ్లూ అలాగే కాపర్ సల్ఫైడ్ బ్లూ, ఈ రెండింటి కలనేతలో ఈ టాప్ అనేది వచ్చిందండి. డిజైన్ అయితే మీరు ముందు చూసిన డిజైనే. ఒక కొమ్మ పైన 2 బర్డ్స్, సిల్వర్ జరీ అండ్ మల్టీ కలర్ థ్రెడ్ వీవ్ కలిసిన జామ్దాని బంచ్. బ్రౌన్ అండ్ బ్లూ కలనేత అండి. ఇక్కడ వచ్చేసి గోల్డ్ జరీ మల్టీ కలర్ థ్రెడ్స్ కలిసిన జామ్దాని వీవింగ్ బంచ్. అసలు ఎంత అందంగా ఉందో చూడండి. ఒక కొమ్మ పైన 2 పిట్టలు వాలినట్టుగా సూపర్ బ్యూటిఫుల్గా, అలాగే చాలా న్యాచురల్గా ఉంది. ఎంత బాగుందండి ఈ టాప్. నిజంగా డార్క్ గ్రీన్ కలర్కి వైలెట్ కలనేత వచ్చింది, సూపర్ బ్యూటిఫుల్గా ఉంది. దానికి తగినట్టే కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా సెట్ చేశారు. గోల్డ్ జరీ అండ్ మల్టీ కలర్ థ్రెడ్స్ కలిసిన జామ్దాని వీవింగ్ డిజైన్ అన్నమాట. చాలా అందంగా ఉంది. ఫ్లవర్స్ నిజంగా మన కళ్ళ ముందే అలా ఉన్నట్టుగా డిజిటల్ ప్రింట్ లాగా అనిపిస్తుందండి.
లెమన్ ఎల్లోకి గోల్డెన్ ఎల్లో కాంబినేషన్ అండి. పైనేమో లెమన్ ఎల్లో పైన డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. కింద బోర్డర్ వచ్చేసి గోల్డెన్ ఎల్లో వస్తుంది. చక్కగా అప్లిక్ వర్క్ కానీ మిర్రర్ వర్క్ కానీ చాలా బాగా కనిపిస్తున్నాయి. చాలా బాగుంది. అట్లాగే స్కాలప్ కూడా. పైన ప్రింట్ అయితే అన్ని చీరలకి ఒకే కాంబినేషన్లో ఇంచుమించుగా ఇచ్చారండి. ప్రింట్ సూపర్ బ్యూటిఫుల్ ఉంది. పళ్ళు కూడా సేమ్ బోర్డర్ వచ్చినట్టే వస్తుంది. బ్లౌజ్ ఏమో శారీ అంతా ఏ ప్రింట్ ఉందో అదే ప్రింట్ చిన్న సైజులో వస్తుందండి. హ్యాండ్స్కి చక్కగా మిర్రర్స్ వచ్చాయి. ప్రింట్లోనే మిర్రర్స్ వచ్చాయి. పైన వచ్చేసి లైట్ పిస్తా గ్రీన్ అండి. పిస్తా గ్రీన్ పైన డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్, అలాగే గ్రే కలర్ బోర్డర్ అండి. గ్రే కలర్ బోర్డర్ పైన మిర్రర్ వర్క్, స్కాలప్ అండ్ అప్లిక్ వర్క్ కూడా వస్తుంది. అదేవిధంగా పళ్ళు కూడా వస్తుందండి. బ్లౌజ్ వచ్చేసి శారీలో వచ్చిన ప్రింటే స్మాల్ సైజులో వస్తుంది బ్లౌజ్కి. అలాగే శారీకి వచ్చినట్టే బ్లౌజ్లో కూడా హ్యాండ్స్కి బోర్డర్ వచ్చి ఆ బోర్డర్ అంటే గ్రే కలర్ బోర్డర్ పైన డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్, దాంతో పాటుగా మిర్రర్ వర్క్ కూడా ఉంటుంది. ఇదిగోండి శారీ అంతా ఈ విధమైన ప్రింట్ వస్తుంది కంప్లీట్గా. అట్లాగే కింది వైపు పూర్తిగాను పైన కనిపించేంత మేర ఈ స్కాలప్ బోర్డర్ అనేది ఇచ్చారండి. బ్రౌన్ అండ్ పీచ్ కాంబినేషన్లో ఈ శారీ వస్తుందండి. పళ్ళు వచ్చేసి ఇదిగోండి చిన్న జామెట్రికల్ ప్యానల్ వచ్చింది. అక్కడి నుంచి ఇలా ఫ్లోరల్ ప్రింట్ స్టార్ట్ అయిందండి. చాలా బాగుంది. మల్టీ కలర్లో బ్యూటిఫుల్ డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్. శారీ షేడెడ్ ఉంటుందండి. హాఫ్ లెంగ్త్ వరకునేమో బ్రౌన్ షేడు, ఆ పైన కొంచెం పీచ్ కలర్ లాగా ఉంటుంది. అలాగే శారీ లోపల వైపు కూడా కొద్దిగా మారుతుంది. అదిగోండి పైన హాఫ్ అంతా సెల్ఫ్ ప్రింట్ స్టైల్లో వచ్చింది. కింద హాఫ్ అంతా కూడా ఇలా కాంట్రాస్ట్ ప్రింట్ వచ్చింది. ఒక చిన్న బోర్డర్ వేలడంతా కాఫీ బ్రౌన్ బోర్డర్ వస్తుంది. పైన కూడా అదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. డార్క్ అంటే డార్క్ వైన్ కలర్ అండి. పింక్ కాంబినేషన్లో వచ్చింది. అద్భుతంగా ఉంది అసలు ఆ డిజైన్ అయితే. మెయిన్ నాకు ఈ డిజైన్లో నచ్చింది ఆ బిగ్ బర్డ్స్ అండి. చాలా బాగున్నాయి. పళ్ళు వచ్చేసి జామెట్రికల్ ప్యాటర్న్లో చిన్న పళ్ళు, అదే ప్యాటర్న్లో ఒక 2 ఇంచెస్ అట్లా బోర్డర్స్ ఇచ్చారండి పైన కింద కూడా. ఇక శారీ అంతా కూడా ఈ ప్రింట్ పళ్ళు దగ్గర ఫుల్ లెంగ్త్లోను, కుచ్చిళ్ళ దగ్గర ఒక 3/4 లెంగ్త్ వరకు కంటిన్యూ అవుతుంది. ఇదిగోండి పైన కూడా సెల్ఫ్ డిజైన్ లాగా ఉంటుందండి. కంప్లీట్ ప్లెయిన్ ఉండదు. శారీ అంతా కూడా షేడెడ్గా సెల్ఫ్ డిజైన్తో వచ్చి దానిపైన ఈ డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ అనేది వస్తుంది. పీకాక్ బ్లూ కలర్ అండి. కలర్ అయితే ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది. పళ్ళులో వచ్చేసి ఇలా చిన్న ప్యానల్ లాగా ఇచ్చారు. దాని తర్వాత ఈ ఫ్లోరల్ ప్రింట్ కూడా ఒక ప్యానల్ లాగానే ఇచ్చారండి పళ్ళు పక్కనే, ఎక్స్టెండెడ్ పళ్ళు లాగా. తర్వాత శారీ అంతా కూడా టై అండ్ డై లాగా ఉంటుందండి. ఇదిగోండి బ్లూ అండ్ కొంచెం బ్లాక్ షేడ్లో టై అండ్ డై లాగా ఉంటుంది. కింది వైపు అంతా డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్తో పెద్ద బోర్డర్ లాగా వస్తుంది. ఇదిగోండి కింది వైపు అంతా అట్లా బోర్డర్ లాగా వస్తుంది. పైన అంతానేమో ఈ టై అండ్ డై ప్యాటర్న్లో డిజైన్ ఉంటుందన్నమాట. ఒక చిన్న ఇది బ్లాకా డార్క్ గ్రీనా అర్థం కావట్లేదు. ఒక వేరేడంతా చిన్న బోర్డర్ మాత్రం రెండు వైపులా ఉంటుందండి. ఈ శారీకి చూడండి ఫ్రంట్ ఇక్కడ వచ్చేలాగా ఒక బంచ్ ఇచ్చారు. డిజైనర్ శారీస్ లాగా ఈ బడ్జెట్ శారీ కూడా ఎంత చక్కగా డిజైన్ ఇచ్చారో అసలు. ఫిరోజా బ్లూ కలర్ అండి. పళ్ళు వచ్చేసి కొంచెం డార్క్ షేడ్లో జామెట్రికల్ ప్యాటర్న్ షార్ట్ పళ్ళు వస్తుంది. అక్కడి నుంచి ఈ ఫ్లోరల్ ప్రింట్ అనేది స్టార్ట్ అయ్యి శారీ అంతా కూడా ఇలా ఫుల్ లెంగ్త్లోనే ప్రింట్ వస్తుందండి. మల్టీ కలర్ డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్. అలాగే పళ్ళులో వచ్చిన కలర్తోనే చిన్న ఒక వేలిడంత వెడల్పున చిన్న బోర్డర్ పైన కింద రెండు వైపులా కూడా వస్తుంది. అసలు పేస్టల్ కలర్లో చాలా అందంగా ఉంది చీర. రెడ్ అండ్ వైట్ కల్నేత్ అండి. రెడ్ టాజిల్స్ వచ్చాయి. చాలా బాగుంది ఈ కాంబినేషన్ కూడా. పళ్ళు చూడండి ఇట్లా ప్యానల్స్ లాగా ఇచ్చి మధ్యలో అంతా కూడా జామ్దాని వీవింగ్ బుటాలు వచ్చాయి. అలాగే రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. పళ్ళు తర్వాత బుటాలు ఇక్కడ ఒత్తుగా వస్తాయి. ఇవన్నీ కూడా జామ్దాని వీవు. లోపల కొంచెం దూరంలో వస్తాయండి. ఇవి మల్ కాటను 120 కౌంట్. చాలా సాఫ్ట్గా చాలా స్మూత్గా ఉంటాయి. ఇప్పుడు చాలా మెత్తగా ఇలా కట్టుకోవడం ఫ్యాషన్ కదా. ఇలా కాదు, నాకు కొంచెం నిలబడి కావాలి అంటే మీరు స్టార్చ్ కూడా పెట్టుకోవచ్చు. అలాగే
చీరలు 620 అలా వచ్చాయి కాబట్టి మీకు బ్లౌజు శారీ 5.5 మీటర్లు సరిపోయి బ్లౌజుకి సరిపోతుంది అనుకుంటే తీసుకోవచ్చు. లేదంటే శారీలోనే ఉంచేస్తే అసలు ఇవాళ నేను చూపించిన రంగులన్నిటికీ కూడా వైట్ బ్లౌజ్ చాలా బాగా సూట్ అవుతుంది. మీకు చిన్న ఎంబ్రాయిడరీ కానీ లేదంటే చిన్న చిన్న పువ్వులు వేసుకునే హ్యాండ్ పెయింట్ కానీ వచ్చి ఉంటే వైట్ బ్లౌజ్ పైన శారీ కలర్లో ఆ డిజైన్ వేసుకోండి. మీ ఓన్ క్రియేషన్తో సూపర్ బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇదిగోండి, వెడల్పు పొడవు రెండు కూడా చాలా పెద్దగా ఉంటాయి ఈ టవల్స్. అంటే బాగా హైట్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళు యూజ్ చేసుకున్నా కూడా చక్కగా సరిపోతాయి. ప్యూర్ కాటన్ హ్యాండ్లూమ్ టవల్స్ అండి. ఇవి ఏంటంటే మీకు ఫస్ట్ తడి పీల్చాలి అంటే ఇలా కొత్తది వాడేసుకుంటే తడి పీల్చదు. ఇది చాలా మందికి తెలిసిన విషయమే. ఒక 1 అవర్ వాటర్లో నానబెట్టేసి, ఇంకా వీలైతే మీరు ఇంకెక్కువసేపు అయినా కూడా వాటర్లో నానబెట్టేసి 2-3 సార్లు అదే వాటర్లో జాడించేసిన తర్వాత మీరు గట్టిగా పిండి ఆరబెట్టుకోండి. దీనికి ఉన్న కొంచెం లైట్ స్టార్చ్ అది ఉంటుంది కూడా, అది కూడా పోతుంది. మీకు ఇంకా ఫస్ట్ యూజ్ నుంచే చక్కగా తడి పీలుస్తాయి అన్నమాట. ఇవి వచ్చేసి ప్లెయిన్ వైట్ అండి. అలాగే టవల్స్లో సెలెక్ట్ చేసుకోవటం కోసం ఫొటోస్ పెట్టడం అనేది ఉండదండి. ఇవి చాలా ఉంటాయి కాబట్టి మేము అన్ని ఫొటోస్ తీయాలంటే కష్టం కదా. మీరు బుక్ చేసుకునేటప్పుడు చెప్పవలసింది ఏంటంటే ప్లెయిన్ వైట్ ఇన్ని కావాలి, వైట్ మీద చెక్స్ ఇన్ని కావాలి, అలాగే కలర్ చెక్స్ ఇన్ని కావాలి. మీరు ఏది కొనాలనుకుంటే అది క్వాంటిటీ చెప్పి మీ లొకేషన్ చెప్తే షిప్పింగ్ ఛార్జ్ ఎంత అనేది చెప్తామండి. టవల్స్కి మనకి చీరలకి ఫ్రీ షిప్పింగ్, కానీ టవల్స్కి మాత్రం షిప్పింగ్ ఛార్జ్ పే చేయాల్సి ఉంటుంది. ఇదిగోండి, నేనైతే ఏం చేశానంటే వాషింగ్ మెషిన్లో వేసేసాను. ఫస్ట్ 15 మినిట్స్ ఉంటుంది మా మెషిన్లో, అందులో వేసేసాను. అసలు చక్కగా వచ్చేసాయి. తర్వాత వాడుకుంటుంటే చాలా బాగుంటున్నాయి. ముఖ్యంగా ట్రావెల్లోనండి ఇవి తీసుకెళ్తే లైట్ వెయిట్. మనం ఊరు వెళ్తున్నామంటే మన బట్టల బరువే చాలా ఉంటుంది. దానికి తోడు టర్కీ టవల్స్ లాంటివి అంటే ఇంకా కష్టం. ఈ టవల్స్ కనుక మీరు ట్రావెల్లో యూజ్ చేసుకుంటే అసలు బరువు అనేది అనిపించదు, చాలా బాగుంటాయి. ఇదిగోండి, వైట్ చెక్స్ కూడా ఎంత అందంగా ఉన్నాయో చూడండి. నేను చానాళ్ళ నుంచి వాడుతున్నాను. అసలు ఇప్పుడు వైట్ వాడినా కూడా ఈ కలర్స్ పోవటం కానీ ఏమీ లేదండి, చక్కగా ఉన్నాయి. మనం మెషిన్ వాష్ కూడా హాయిగా యూజ్ చేసేసుకోవచ్చు. కంపల్సరీ చేత్తో ఉతకాలని ఏం లేదు. మార్కెట్లో ఇంకా ఎక్కువ రేటే ఉన్నాయండి. మనం 200+ షిప్పింగ్ పెట్టాము. చూడండి వెడల్పు అసలు ఎంత ఉందో చూడండి. వెడల్పు పొడుగు కూడా చాలా పెద్దగా ఉంటాయి. ఇదిగోండి, జైంట్ సైజ్ లాగా అనిపిస్తాయండి చూడగానే టవల్స్. ఒక్కొక్క టవల్ 200 అండి. వైట్ అయినా, వైట్ మీద గడైనా, అలాగే కలర్స్ గళ్ళు ఉన్నవైనా ఏవైనా సరే ఈచ్ టవల్ 200 పడుతుంది. షిప్పింగ్ ఛార్జెస్ అనేవి మీ లొకేషన్ బట్టి పడతాయండి. యూజువల్గా తెలంగాణ, ఆంధ్ర అయితే, ఈ తెలుగు స్టేట్స్లో అయితే మాత్రం 5 టవల్స్కి 100 రూపాయలు. మీరు 2 తీసుకున్నా, 3 తీసుకున్నా, 5 తీసుకున్నా 100 రూపాయలు. అలాగే 6 నుంచి 10 టవల్స్ వరకు తీసుకుంటే కనుక 200. అలా అంటే చాలామంది 10 తీసుకుంటున్నారు కాబట్టి మేము అంతవరకే 200 వరకు చెప్తున్నా. ఇంతవరకు అయితే ఎవరు ఇంకా అంతకు మించి తీసుకోలేదు. టవల్స్ అంతే కదండి, ఒకసారి కొనుక్కుంటే చానాళ్ళు వస్తాయి కదా, అది విషయం. ఇంకా క్లియర్గా చెప్పేసాను అనుకుంటున్నాను. బార్గెయిన్ మాత్రం ఉండదండి, ఫిక్స్డ్ ప్రైసు. ఈ కలరు కొంచెం రస్ట్ కలర్కి దగ్గరగా ఉంటుందండి. డార్క్ మెరూన్ కలర్ అనమాట. గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు. శారీ అంతా ప్లెయిన్ ఉంటుంది, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. అలాగే గోల్డ్ జరీతో టిష్యూ బోర్డర్ అనేది ఒక 3 ఇంచెస్ ఉంటుంది ఇంచుమించుగా. అట్లాగే ఎడ్జ్లో వచ్చి పింక్ అండ్ గోల్డ్ కలనేతలో ఈ టిప్ వస్తుంది. శారీ కలనేతలోనేమో ఈ టెంపుల్ బోర్డర్ వస్తుంది. ఇదిగోండి, ఈ శారీకి కూడా మార్కింగ్ ఉంది, నేను చూపిస్తాను చూడండి. ఇదిగోండి, నేను ఇంత క్లియర్గా చెప్తున్నా కూడా మళ్ళీ అది మరక అంటున్నారండి. మరక అయితే కాదు, ఫస్ట్ వాష్లోనే అదంతా వెళ్ళిపోతుంది. ఇదిగోండి శారీ, ఇందులో కూడా 2 పీసెస్ అవైలబుల్ ఉన్నాయి. క్రీమ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అండి. నేనే కాదు, నాలాంటి వాళ్ళు చాలా మందికి వైట్ అండ్ బ్లాక్, క్రీమ్ అండ్ బ్లాక్, బ్లాక్ అండ్ రెడ్ మోస్ట్ ఫేవరెట్ కాంబినేషన్గా ఉంటుంది. నా దగ్గర అయితే ఈ క్రీమ్ అండ్ బ్లాక్, వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఎప్పుడూ ఒక 4 చీరలు ఉంటాయి. అంత ఇష్టం నాకు. శారీ ఇలా ఉంది కాంబినేషన్ అయితే. పళ్ళు అంతా కూడా చూడండి, ఇట్లా ప్రింట్ వచ్చిందనమాట. క్రీమ్ మీద బ్లాక్ ప్రింట్, ఎడ్జ్లో బ్లాక్ ప్యానెల్, అలాగే బ్లాక్ కలర్ బ్లౌజు. శారీలో వచ్చిన బోర్డరే హ్యాండ్స్కి కూడా వచ్చిందండి.
శారీ అంతా కూడా క్రీమ్ కలర్లో ఉంటుంది. ఇదిగోండి, శారీ అంతా క్రీమ్ కలర్లో ఉండి కింది వైపు 3-4 రకాలుగా బోర్డర్స్ వచ్చాయండి. పెద్ద బోర్డరు అంటే దాదాపు 12-15 ఇంచెస్ ఉంటుంది. డిఫరెంట్ ప్రింట్స్ అలా వచ్చాయన్నమాట బోర్డర్స్ అనేవి. ఆ తర్వాత అంతా బ్లాక్ కలర్లో జిగ్జాగ్ లైన్స్. పైన వైపు వచ్చేసి మనకు బ్లౌజ్లో ఏదైతే బోర్డర్ ఇచ్చారో అంటే శారీలో కింది వైపు ఫస్ట్ ఉన్న బోర్డరు అదే పైన వైపు కూడా ఇచ్చారండి. భలే ఉంది చీర అసలు. క్రీమ్ కలర్ అండి. క్రీమ్ కలర్ పైన బ్లాక్, రస్ట్, బ్రౌన్ కాంబినేషన్లో డిజైన్ అనేది వస్తుంది. పళ్ళు ఇదిగోండి, పళ్ళులో ఇట్లా ఫ్లోరల్ ప్రింట్ పైన ఇట్లా జామెట్రికల్ కాదు ఏమంటారు అబ్స్ట్రాక్ట్ ప్రింట్ కూడా వచ్చింది. ఈ శారీస్ అన్నీ కూడా డిజిటల్ ప్రింట్ శారీస్ అండి. పళ్ళులో ఎడ్జ్లో సెల్ఫ్ డిజైన్తో వచ్చింది రస్ట్ కలర్ పైన. అదే బ్లౌజ్ అండి. చూడండి బ్లౌజ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక శారీ అంతా ఎలా ఉందో చూద్దాం. ఇదిగోండి, శారీ అంతా కూడా రెండు వైపులా ఒక 1 ఇంచ్ డార్క్ బ్రౌన్ కలర్ బోర్డర్ వస్తుంది. ఆ బోర్డర్ పైనుంచి కింది వైపు నుంచి పైకి వెళ్తున్నట్టుగా చెట్లు, ఆకులు అవి 3 కలర్స్లో వచ్చాయి. అంటే ఒక బ్రౌన్ ఏమో ఆల్మోస్ట్ సెల్ఫ్ లాగా ఉంది, బ్లాక్ అండ్ రస్ట్ కలర్లో, అలాగే ఇట్లా బ్లాక్ డిశ్చార్జ్ ప్రింట్ ఏదో అంటారు ఆ టైప్లో కూడా డిజైన్ వచ్చి చాలా బాగుంది. కట్టుకున్నప్పుడు ఇట్లా కింద నుంచి అలా పైకి వెళ్తున్నట్టుగా క్రీపర్ లాగా సూపర్ బ్యూటిఫుల్గా ఉంది శారీ. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అని ఒక బ్యూటిఫుల్ శారీతో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. అసలు ఎంత బాగుందంటే బ్లూయిష్ గ్రే కలర్కి బ్లాక్ అండ్ క్రీమ్ కాంబినేషన్లో డిజైన్ వచ్చిందండి. ఇప్పుడు మీరు చూస్తున్నదేమో పళ్ళు అంతా డిజిటల్ ప్రింట్, లీవ్స్ వచ్చాయి. ఇట్లా ఒక ప్యానల్ లాగా ఇచ్చి ఆకులు చూడండి ఇట్లా ఎంత బాగా ఇచ్చారో. అట్లాగే బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. శారీ అంతా కూడా ఇలా బ్లూయిష్ గ్రే 2 షేడ్స్లో సెల్ఫ్ ప్రింట్తో వస్తుందండి. ఈ శారీ అంతా ఇది ఉంటుంది. దీంతో పాటుగా దీనిపైన బోర్డర్లో వచ్చేసి ఇట్లా ఆకులు బ్లాక్ అండ్ క్రీమ్ కాంబినేషన్లో ఇట్లా డిజిటల్ ప్రింట్ వస్తుంది. బోత్ సైడ్స్ కూడా ఒక వేరేడంతా 3/4 ఇంచ్ 1 ఇంచ్ వరకు కూడా ప్లెయిన్ బోర్డర్ అనేది ఉంటుంది బ్లాక్ కలర్లో. మంచి బేబీ పింక్ కలర్ అండి. ఇప్పుడు ముందు చూపించింది కూడా చక్కటి పేస్టల్ షేడు, ఇది కూడా చక్కటి పేస్టల్ షేడు. పళ్ళునేమో డిఫరెంట్గా ఉంటుంది చూడండి, రెగ్యులర్ పళ్ళుస్ కన్నా కూడా డిఫరెంట్గా ఉంటుంది. అలాగే కోటాడోరియా మార్క్. ఇక శారీ విషయానికి వస్తే 2 రకాల బుటాలు సిల్వర్ జరీతో చాలా దగ్గరగా వచ్చాయండి. చాలా గ్రాండ్ లుక్ ఉంది చీర అయితే, ఎందుకంటే బుటాలు చాలా దగ్గరగా ఉన్నాయి కాబట్టి. బోర్డర్ వచ్చేసి పింక్లోనే ఇంకొక షేడ్తో ప్లెయిన్ బోర్డర్ వస్తుంది. దానికి 2 వైపులా రెడ్ కలర్, మధ్యలోనేమో ఎల్లో లైన్స్ ఉన్నాయి. బ్లౌజ్ కూడా ఇదిగోండి రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుంది. ఇట్లా బ్లౌజ్కి ఏమో బెనారస్ బోర్డర్ లాగా బోర్డర్ ఉంటుందండి. హ్యాండ్స్కి స్టార్ బూటీ వచ్చేసి బ్లౌజ్ అంతా ఉంటుంది. మీరు ఈ చీరని ఇంకా హైలైట్ చేయాలనుకుంటే ఇంకొకటి కూడా చేయొచ్చు. ఇక్కత్ రా సిల్క్ కానీ పటోలా కానీ ఏదైనా ఫ్యాబ్రిక్ తీసుకుని చక్కగా ఈ బోర్డర్లో ఇలా కంప్లీట్గా బోర్డర్ కనిపించకుండా వేసేసి అదే బ్లౌజ్ కుట్టించుకున్నారనుకోండి, అంటే బేబీ పింక్కి కాంట్రాస్ట్గా ఈ పళ్ళులో వచ్చిన ఏ రంగైనా వేసుకోవచ్చు. అలా వేసుకుంటే మీకు ఒక డిజైనర్ శారీ తయారవుతుంది. ఆల్రెడీ చాలా జరీ కోటాలు ఉన్నాయి అంటే కనుక ఇలా కూడా ఒక చీర ట్రై చేయొచ్చు. బ్రైట్ నియాన్ గ్రీన్ కలర్ అండి. చూడగానే చాలా చాలా అట్రాక్టివ్గా ఫంక్షన్లో ఇంకెక్కడున్నా మీరే కనిపించేలాగా ఆ షేడ్ అన్నమాట. చాలా బ్రైట్గా ఉంటుంది నియాన్ షేడ్. పళ్ళు వచ్చేసి మిస్డ్ చెక్స్ ప్యాటర్న్లో వస్తుందండి. మధ్యలో సిల్వర్ జరీ, బోత్ సైడ్స్ కూడా గ్రీన్ అండ్ మెజంతా పింక్ ఉంటుంది. థ్రెడ్ వీవ్. దానికి బోత్ సైడ్స్ కూడా టెంపుల్ స్టైల్ సిల్వర్ జరీ బోర్డర్ వస్తుంది. ఇక శారీ విషయానికి వస్తే శారీ అంతా కూడా డైమండ్ షేప్లో బుటాలు అనేవి వస్తాయండి. అంటే బుటా మీద బుటాలాగా ఒక డ్యూయల్ టైప్లో ఉంటుంది. దానికి మధ్యలో అక్కడక్కడ ఈ పెద్ద మోటివ్స్ అనేవి వస్తాయండి సిల్వర్ జరీ అండ్ మల్టీ కలర్ థ్రెడ్ వీవ్తో. చాలా గ్రాండ్ లుక్ ఉందండి. కలర్ వైజ్ కానీ డిజైన్ వైజ్ కానీ చాలా గ్రాండ్గా ఉంటుంది శారీ. ఇక్కడ వచ్చేసి గ్రీన్తో కలనేతగా మెజంతా పింక్ బోర్డర్ ఒక 3-4 ఇంచెస్ వచ్చింది. దానికి బోత్ సైడ్స్ సిల్వర్ జరీ లైన్స్ ఉన్నాయండి గ్యాప్ బోర్డర్ స్టైల్లో. అదే బోర్డర్ పైన వైపు కూడా వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి ఎగ్జాక్ట్ మెజంతా పింక్. శారీలో వచ్చిన బుటాలే బ్లౌజ్లో కూడా ఉంటాయండి. బోర్డర్ కూడా సేమ్ అలానే వస్తుంది. ఈ శారీ లాస్ట్ ఇయర్ శారీ అండి. మళ్ళీ ఇప్పుడు చేయిస్తున్నామని చెప్పాను కదా. మొన్న ఒక గ్రే కలర్ శారీ, ఇది అప్పట్లో పాపులర్ డిజైన్స్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ చేయిస్తున్నాము. చాలామంది ఏంటంటే ప్రతి చీర కూడా మాకు సొంత మగ్గాలు ఉన్నాయి అంటే
కాటన్ కోటాతో మొదలు పెడితే టస్సర్ చీరలు, ఖాదీ చీరలు, జరీ కోటాలు అన్నీ కూడా మాకు సొంత మగ్గాలు ఉన్నాయని చెప్తున్నారు. మాకైతే ఏ మగ్గాలు లేవండి. మనం వీవర్స్ దగ్గర నుంచి పర్చేస్ చేస్తాం. అదృష్టవశాత్తు ఏంటంటే మన వీవర్స్ మనం ఏదన్నా అడిగితే చేసిస్తున్నారు. జరీకోట వీవర్స్, నా దగ్గర ఉన్న వీవర్స్ అందరికీ కలిపి దాదాపు 400 పైన మగ్గాలు ఉన్నాయండి. దానివల్ల ఎక్కడో ఒక దగ్గర మనం ఏదైనా చీర ఇది నాకు కావాలి మళ్ళీ తయారు చేయండి అని అడిగితే చేసిస్తున్నారు. అలా మనం ఇప్పుడు మళ్ళీ ఓల్డ్ మోడల్ని రీస్టార్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది ఎప్పటికీ ఓల్డ్ మోడల్ అయిపోదు. ఈ ప్యాటర్న్ అనేది జరీకోట పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా రన్ అవుతూనే ఉంది. ఇదిగోండి మంచి పర్పుల్ కలర్ చీరకి రెడ్ కాంబినేషన్లో వచ్చింది. శారీ అంతా కూడా ఈ బిగ్ సైజ్ మోటివ్స్ అనేవి దగ్గరగానే ఉంటాయి. కలర్ కాంబినేషన్ వల్ల, అలాగే ఈ డార్క్ కలర్ పైన సిల్వర్ జరీ బాగా పాపప్ అవుతూ ఉండటం వల్ల కూడా ఈ చీర చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. పళ్ళు ఇదిగోండి, అంటే బేసిక్గా జనరల్ ఎప్పుడు వచ్చే పళ్ళునే వస్తుంది. బోత్ సైడ్స్ థ్రెడ్ వ్యూ ప్యానల్స్తో, అలాగే కోటాడోరియా మార్కు. ఇక బోర్డర్ విషయానికి వస్తే 3 to 4 ఇంచెస్ సిల్వర్ జరీ కడ్డీ బోర్డర్కి ఎడ్జ్లో రెడ్ కలర్ ఉంటుందండి. అదే రెడ్ కలరు బ్లౌజ్ వస్తుంది. పైన వైపు బోర్డర్ కూడా సేమ్ అదే ఉంటుంది. మంచి రాణి పింక్ అండి. ఈ కలర్ కూడా చాలా చాలా బాగుంది. పళ్ళు వచ్చేసి బ్లాక్, వైలెట్, రాణి పింక్ కాంబినేషన్లోనే వస్తుంది. అంటే ప్రతి చీరకి కూడా బ్లాక్, ఈ వైలెట్ అనేవి కామన్గా వచ్చాయన్నమాట. ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి శారీ కలరే రాణి పింక్ కలర్లోనే చిన్న ఫ్లోరల్ ప్రింట్తో వస్తుంది. శారీకి బోత్ సైడ్స్ ప్రింటెడ్ బోర్డర్ అండ్ గోల్డ్ జరీ బోర్డర్ రెండు ఉంటాయండి. శారీ అంతానేమో డిజైన్ ఈ విధంగా ఉంటుంది. చెట్లులాగా అండి, చిన్న చిన్న చెట్లులాగా ఇట్లా కంటిన్యూగా శారీ మొత్తం ఇదే డిజైన్ వస్తుంది. ఈ ప్యాటర్న్ కూడా చాలా బాగుందండి. శారీ వచ్చేసి కింద వైపు ఒక 2 పార్ట్స్ బ్రౌన్ షేడ్స్ వస్తాయండి. పైన వైపు 1 పార్ట్, అంటే చీరను 3 భాగాలుగా తీసుకున్నప్పుడు హైట్ వైజ్గా పైన వైపు ఒక పార్ట్ ఏమో మస్టర్డ్ షేడ్స్ వస్తాయి, కింది వైపు 2 పార్ట్లేమో బ్రౌన్ షేడ్స్. చాలా చాలా బాగుంది. ఇది వచ్చేసి పళ్ళు అండి. ఇదిగోండి పళ్ళు డిజైన్ క్లియర్గా అర్థమవుతుంది కదా. శారీ అంతా జిగ్జాగ్ ప్యాటర్న్లో ఉంటుంది. ఈ శారీకి హైలైట్ బ్లౌజ్ అండి. ఈ బ్లౌజ్ మాత్రం ఖచ్చితంగా కుట్టించుకోవాల్సిందే, ఎందుకంటే డిజైన్ చాలా బాగుంది. అలాగే కాటన్ బ్లౌజు, అంటే కోటా కాటన్ కాదండి, ప్యూర్ కాటన్ బ్లౌజు. భలే ఉంది కదా. థిక్ కాటన్ బ్లౌజ్ అండి. చక్కగా మీరు లైనింగ్ వేసేసి బ్లౌజ్ కుట్టించుకోండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి శారీ అంతానేమో ఈ విధంగా వస్తుంది. నాకు ఈ ప్యాటర్న్ అయితే చాలా బాగా నచ్చిందండి.